నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అప్లికేషన్ల స్పీకర్లు మాత్రం జరిగింది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎంటర్ ప్రక్రియ మాత్రం జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం పంచుకున్నటువంటి టీజేఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది, టీజేఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సముచితమైనటువంటి స్థానాలను కల్పించబోతుంది, ఇవన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కోదండరామ్ లాంటి వాళ్ళను తెలంగాణ సమాజం కోరుకుంటుంది, ఖచ్చితంగా మేము ఒక హోదాను కల్పించబోతున్నాము, ముందుగానైతే ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నాం అనేటువంటి మాటనైతే చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని మీరు కూడా చూసినట్టున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా అలాంటి సమాచారం మీకుందా? టీవీలో వచ్చింది కదా, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండ్రు. చాలా రోజులుగా వాళ్ళు ఖచ్చితంగా వారిని భాగస్వామ్యం కల్పిస్తాము, తర్వాత విధానాల రూపకల్పనలో తగు సలహాలు కూడా తీసుకుంటామని ప్రకటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కొనసాగింపుగా మేము మొన్న ఎమ్మెల్సీ మేము ఇద్దామనుకుంటున్నాం అనేది కూడా మొన్న స్పష్టంగా ముఖ్యమంత్రి గారు రెండవ మారు ప్రకటన చేసిండ్రు. అంటే కొంత స్పష్టత మొదటి దానికి రెండవ దానికి కొంత నిర్దిష్టత స్పష్టత అనేది కనబడుతుంది. అంటే ఎందులో ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రశ్న లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఎమ్మెల్యే కోటాలు ఇస్తారా, లేకపోతే గవర్నర్ కోటాలో కూడా 2 ఎమ్మెల్సీలు ఖాళీగా కనబడతా ఉన్నాయి, ఎట్లా ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి ఎమ్మెల్యే కోట అనేది మాత్రము ఇంకొక 10 రోజులలో దానికి సంబంధించినటువంటి గడువు కూడా ఉండబోతుంది. జనవరి 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా అని అంటున్నారు. మిమ్మల్ని ఆ రకంగా ఏమైనా సముచితంగా మీరు ఖచ్చితంగా సమయత్వంగా అన్నటువంటి ఇండికేషన్స్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వడం జరిగిందా? మీరు ఈ మధ్యకాలంలో ఈ 3-4 రోజులలో ఎవరినైనా కలవడమైనా, లేకపోతే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలవడమైనా, ప్రభుత్వం నుంచి ఎవరైనా సిఫార్సు చేయడం అని అలాంటివి ఏమైనా జరిగినాయని? నన్ను ఎవరు ఈ మధ్యన కలవలేదు. దీని గురించి నా చర్చ కూడా నేను చేయలేదు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన తర్వాతే ఒకళ్ళిద్దరు అది ప్రతిపాదన ఉంది కదా, మరి దాని గురించి ప్రతిపాదన ఉంది అనేది వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒకళ్ళిద్దరు మిత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు. అంతకుమించి దానిపైన ఇంకా చర్చ అయితే ఏం లేదు. గతంలో తొలి వెలుగుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే మీరు ఒక మాట చెప్పడం జరిగింది, ఇప్పుడే నెత్తి మీద కూర్చొని మనం అయితే గుంజుకోం కదా, కొంచెం సమయం ఇద్దామని చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటి మాటకి దాదాపు 15-20 రోజులుగా వస్తుంది. ఇంకొక 3-4 రోజులు అయితే మీరు చెప్పినటువంటి సంక్రాంతి పండుగ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. చాలామంది మీ అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీ నోటి నుంచి ఈ యొక్క హామీ మనకు ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి మీ నోటి నుంచి వస్తుందేమో అని, ఏమైనా అలాంటి ఆలోచన, ఆ మాట చెప్పేటువంటి ప్రయత్నం? అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినాక మళ్ళీ నా నోటితో హామీ అవసరం కూడా ఏం లేదు. ఆ చర్చ నా దృష్టిలో అయితే అది ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడడానికి అవసరం. వాళ్ళు చెప్పినరు, అది అందరూ విన్నారు, అది వాస్తవం. అది కేవలము ఎమ్మెల్సీతోనే ఆగదు, ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఖాళీగా ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కేబినెట్ హోదాలోనే ప్రొఫెసర్ కోదండరామ్ను ఉంచాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటలు కూడా వినబడుతున్నాయి. మీకు ఎలక్షన్స్కు ముందు కూడా అలాంటి హామీలు ఇచ్చినట్టుగా గాసిప్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే అలాంటి ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చా? ఈ విషయంలో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ప్రకటన ఎంతవరకు ఉందో అది వాస్తవం. ఇక మిగతా అన్నీ కూడా ఇప్పటికైతే అధికారికమైనటువంటి విషయాలు, సమాచారం కాదు. అది బయట వస్తున్నటువంటి రకరకాలుగా వస్తున్నటువంటి ఒక వార్త అంటమో పుకారంటమో మొత్తానికి అటువంటివి. దాన్ని మనం సీరియస్గా తీసుకోవటానికి లేదు. అధికారికంగా ఏం ప్రకటించారో అది మాత్రమే మనం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా, మీరు ఇప్పుడు టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, మిమ్మల్ని కనుక తీసుకున్నట్టు ఏది ఉంటే ఇప్పుడు పార్టీ అనేదానికి ఒక శూన్యమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పార్టీని రన్ చేయడం అనేది సాధ్యం కాని పరిస్థితి వస్తుంది. ఒకవేళ కండిషన్స్ అప్లై అనేటువంటి సందేహాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ను విలీనం చేయండి కోదండరామ్ గారు అనేటువంటి సంకేతాలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే మీ యొక్క రూట్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీలో కలిసేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే పార్టీని ఇలానే ఉంచి ఇంకొక కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడం అట్లాంటివి చేస్తారని? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు కదా. ఇప్పుడు మనం దాని గురించిన కామెంటరీలు అది అనవసరం. ఒకటి. రెండవది,
పార్టీ ఏం చేస్తుంది అనేది అది సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించి మాట్లాడుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ జనసమితికి ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంది, ఇట్లాంటి విషయాలను పరిష్కరించుకోగలిగేటువంటి శక్తి ఉంది. కాబట్టి అవన్నీ ఏవి సమస్యలు అయితే కావు. కానీ దాని గురించి అంత వివాదం కూడా అవసరం లేదు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ కూడా మిత్రపక్షమే కదా, కాబట్టి ఏదన్నా ఉంటే మేము కూడా బహిరంగంగా చర్చ అంటారో రచ్చ అంటారో అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే అధికారికంగా మేము మాట్లాడవచ్చు, వాళ్ళతో తలుపులైతే మూసలేవు కదా, అవసరమైతే మాట్లాడుకోవచ్చు. కాబట్టి దానిపైన ఎక్కువగా బహిరంగంగా చర్చ చేయవలసిన అవసరం కూడా లేదు, దానిపైన కామెంటరీలు చేయవలసిన అవసరం కూడా లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు సెక్రటరియట్కి 1-2 సార్లు వెళ్ళినట్టున్నారు. ఈరోజు కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసినట్టున్నారు. ఆ తర్వాత అంతకుముందు 1-2 మంత్రులను కూడా కలిసినట్టున్నారు, ముఖ్యమంత్రిని కూడా కలిసినటువంటి సందర్భం కనబడుతుంది. మీ దగ్గరికి కూడా 10 మంది వారి యొక్క సమస్యలను పట్టుకొని మీ దగ్గరికి వస్తున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఈ మొత్తము ఈ యొక్క పరిష్కార మార్గాలు అన్వేషించేటువంటి శోధన కార్యక్రమం మొదలైంది అనుకోవచ్చా? ఇది ఈ గవర్నమెంటు నిలబడాలి, మేము అనుకున్నటువంటి మార్పులు రావాలి, ఉమ్మడిగా అనుకున్నటువంటి విధానాలు కూడా అమలు కావాలి. ఆ అమలు కావటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కదా, మా సహకారం కూడా గవర్నమెంట్కి ఉంటుంది. మాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా పూనుకుంటాం. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ దాన్ని సంపూర్ణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేసింది, ఏది సరిగ్గా నడపలేదు. వాళ్ళు మొత్తంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. ఈ పరిస్థితులలో చాలా మొత్తంగా యంత్రాంగం అంతా కుప్పగూలిపోయినటువంటి సందర్భంలో మరి ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టాలి, పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి. ఏమీ జరగలేదు కదా 7 ఏళ్ళుగా. కనీసం చిన్న చిన్న ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు వంటి విషయాల మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. మొత్తంగా కుప్పగూలిపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలి. దానికి అంతా మేమనే కాదు, తెలంగాణ సమాజం కూడా పూనుకొని ప్రయత్నం చేసి మళ్ళీ ఒక ప్రభుత్వాన్ని ఒక పద్ధతుల్లో అది ముందుకు సాగటానికి ఒక తోడ్పాటు అందించవలసిన అవసరం అయితే ఉంది. ఆ ప్రయత్నం సీరియస్గా చేయాలి, అందరం కూడా చేయవలసి ఉంటుంది. గవర్నమెంట్ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్తో పాటు రెండవ స్థాయిలో మాలాంటి వాళ్ళ మద్దతు ఇచ్చినందుకు మాకు కూడా బాధ్యత ఉంటుంది. ప్రజల వంతుగా ఎట్లుంటుందంటే కరెక్ట్గా జరిగితే వాళ్ళ సహకారం కూడా అందుతుంది, వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ లేదు, ఉండదని నేను అనుకుంటున్నా. కాబట్టి అట్లా ముందుకు ఇవాళ నడపటమే ఇవాళ ప్రధాన బాధ్యత. ఈ అప్పులకెళ్ళి ఎట్లా బయటపడాలి, రాష్ట్ర ఖజానాను సంపూర్ణంగా ఖాళీ చేసిండ్రు. కాబట్టి ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి కొంత ఓపికగా అన్ని శక్తులను కూడగట్టి మొత్తానికి ప్రభుత్వాన్ని ముందుకు నెట్టాలి, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగేటట్టు చూడాలి. ప్రజల సంక్షేమం కూడా ప్రధానంగా నెత్తినేసుకున్నది. రెండో వైపేమో ఉపాధి కల్పన బాధ్యత, మూడోదేమో ప్రజాస్వామిక వ్యవస్థలను పద్ధతులను పునరుద్ధరించే ప్రయత్నము. 3 జరుగుతున్నాయి ఏకకాలంలో. ఈ 3 ప్రయత్నాలను మనం విజయవంతం చేయటానికైతే తలా ఒక ప్రయత్నము, తోడ్పాటు అందించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలుగా మా వంతు బాధ్యత కూడా ఉంది. కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి పార్టీగా మాకు కూడా కొత్త బాధ్యత ఉంటుంది. ఇవి మేము ఇవాళ మా దృష్టిలో చాలా కీలకమైనవి. 2 కేంద్రం నుంచి రావాల్సిన మద్దతును కూడా సాధించుకోవాలి. ఆ విషయమై మేము ఒక సెమినార్ కూడా జరిపి దానిపైన కొంత కృషిని తీవ్రతరం చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. అన్నీ జరుగుతున్నాయి ప్రయత్నాలు, అన్ని వైపు నుంచి చేస్తున్నాం. ఇక ఒక విజయాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవాలి. 10 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశం, ఈ అవకాశాన్ని పోనీయొద్దు, చేజారనియొద్దు అనేది మాకున్న తపన. 3 దశాబ్దాల కింద నుంచి ఉన్నటువంటి సమస్యలను పట్టుకొని మీ దగ్గరికి వస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మేము అడిగితే అప్పుడెప్పుడు 1998కు సంబంధించినటువంటి డిఎస్సి బాధితులు అంటున్నారు, గురుకులకు సంబంధించినటువంటి బాధితులు అంటున్నారు, ఏఈకి సంబంధించినటువంటి బాధితులు అంటున్నారు, అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి బాధితులు అంటున్నారు, కొంతమంది ధరణికి సంబంధించినటువంటి బాధితులు కొంతమంది కనబడుతూ ఉన్నారు. ఇట్లా చాలా సమస్యలు, 1 కాదు 2 కాదు 100 కొద్ది సమస్యలను పట్టుకొని వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ ఒక సమస్యల చిట్టా నుంచి వెళ్ళి బయటపడడానికి ఇంకా ఎంతకాలం పట్టచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీల స్కీమ్కి సంబంధించి అభయహస్తం అమలు విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే అదృష్టం కొద్దీ ప్రభుత్వం అయితే చాలా ఓపికగా ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పుడు
వాస్తవానికి ఆర్థిక పరిస్థితిని అది చూస్తేనైతే అందులో ఏమాత్రం బాగా నిరాశాజనకమైనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇంతటి నిరాశాజనకమైన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని మొత్తానికి గట్టెక్కించాలి, నడపాలి అనే ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నది. అది ఒకందుకు అభినందనీయం. ఆ నాయకత్వం పార్టీ ప్రభుత్వ నాయకత్వం కూడా సీరియస్గా, ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ కానీ సీరియస్గా ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది నా దృష్టిలో ఒక మంచి పరిణామము. దానికి తోడుగా ఇప్పుడు ఇక ఒక్కొక్కటి సమస్యను పరిష్కరించుకొని మరి గట్టెక్కించడానికి పూనుకోవాలి. అది రెండవ స్థాయిలో జరగవలసింది. ఆ దశ మొదలైంది. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు మేము ఉన్నాము. ఆ ప్రయత్నం సీరియస్గానే చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మీరు గతంలో పోటీ చేసినటువంటి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మంకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు మీరు ఏదో ఒక స్థాయిలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. అదే స్థానం నుంచి టీజేఎస్ పార్టీ అభ్యర్థిని నిలిపేటువంటి ఆలోచన, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించే ఆలోచన ఏమైనా చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చింది అనుకోవచ్చు. అభ్యర్థులు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్రోల్ కూడా చేసుకుంటున్నారు, ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. అవును, ఉన్నది వాస్తవమే మీరు అన్నట్టు. అయితే ఇంకా ఎక్కువగా నేనైతే ఇంకా దృష్టి పెట్టలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు చాలామంది. మొన్న కూడా ఈ రాజకీయంగా ఒక మార్పును సాధించడానికి తీవ్రంగా కృషి చేసినటువంటి మేధావులు కూడా ఉన్నారు. అంతకుముందు కూడా అనేక ప్రజా సమస్యల మీద గట్టిగా నిలబడ్డారు, కొట్లాడినారు. కాబట్టి వాళ్ళల్లో ఎవరో ఒకరిని మంచి వాళ్ళని చూసి ఉమ్మడిగా అందరి తరఫున ఒక అభ్యర్థిని పెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అయితే దాని మీద ఇప్పటివరకు నేను ఎక్కువగా ఇంకా దృష్టి పెట్టలేదు, చర్చ చేయలేదు. ప్రొఫెసర్ కోదండరామ్ అనేటువంటి నేను పదం వినడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్. ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు? ఏదైనా పత్రికల్లో వార్త వస్తుంది కదా, ఎవ్వలము. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వలం కూడా భూమి మీద కిరీటాలతోని కవచ కుండలాలతోని పుట్టలేదు. మనం మనుషులుగా జీవిస్తూ ఉంటాం. అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఇవన్నీ తాత్కాలికమే. వస్తాయి, ఇప్పుడు వస్తాయి. అప్పుడు పేపర్లో చూస్తారు, అందరూ టీవీలో కూడా చూస్తారు, నేను కూడా చూస్తా. చివరిగా చెప్పండి సార్, మీ చుట్టూ చాలామంది దాదాపుగా మిమ్మల్ని అంటిపెట్టుకొని అటు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత జేఏసీ పోరాటంలో, ఆ తర్వాత టీజేఎస్లో కూడా మిమ్మల్ని అంటిపెట్టుకొని విద్యార్థి నాయకులు ఉన్నారు, కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, ప్రొఫెసర్లు మీ చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది వెయిట్ చేస్తున్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకేమైనా నామినేటెడ్ పోస్టులు వస్తాయా, ఏమైనా ఉంటాయా అని. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మాత్రం 2 ఎమ్మెల్సీలు హామీ ఇచ్చామనేటువంటి ఒక మాట మాత్రం చెప్పడం జరిగింది. కార్పొరేషన్లు కూడా, కొన్ని కార్పొరేషన్లు అనే మాట కూడా వారు ఉపయోగించారు, ఉన్నాయి. ఇక దాన్ని ఎట్లా, కొంతమంది మా దాంట్లో కూడా చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్ళు, జీవితకాలం అంతా రాజకీయాల్లో ప్రజల కోసం బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎక్కడనో కాడ కొంత స్థానం అయితే దొరకాలి కదా. పార్టీ అంటే నేను ఒక్కనే కాదు, కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అనేదే నాకు, ఆ దిశలో ఒక ప్రయత్నం కూడా చేయాలనేదే మా పార్టీలో మేమందరం కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చెప్పినటువంటి మాటలు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ అనేటువంటి విషయం ఇప్పటికే డిక్లేర్ అయిపోయింది. ఇక మా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.